నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించింది. 6 ఏళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది. భర్తకు దూరంగా ఉంటున్న పవిత్రకు 22 ఏళ్ల కొడుకు, 19 ఏళ్ల కూతురు కూడా ఉన్నారు. పవిత్ర మృతిని తట్టుకోలేకే చందు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు సన్నిహితులతో చేసిన చాట్ బయటకు వచ్చింది. ఇక తను వెళ్లాల్సిన టైం వచ్చిందని, వెళ్ళిపోవడమే కరెక్ట్ అని మెసేజ్లు పంపాడు. అలాంటి పనులు చేయొద్దని వారించినా చందు వినలేదు. పవిత్ర రమ్మంటోంది, వెళ్తానని మెసేజ్లు పంపాడు. పవిత్ర జయరాం మరణించిన తర్వాత చందు ప్రతిరోజు ఆమె గురించి పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఒక్కసారి మామ అని పిలివే, నువ్వు లేవన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ మెసేజ్లు చేశాడు. చందు ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక విషాదకరమైనటువంటి వార్త, అనేక కోణాల్లో దీనికి సంబంధించి ఆసక్తిని కలిగిస్తున్నటువంటి వార్త కూడా కనిపిస్తుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఉంటున్నటువంటి సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వార్త ఒక్కసారిగా ఇటువైపు బుల్లితెర ఇండస్ట్రీలతో పాటు సినిమా ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తనకు నేరుగా అటువైపు సీరియల్ ఇండస్ట్రీతో పాటు బుల్లితెర ఇండస్ట్రీతో పాటు పలు సినిమాల్లో కూడా ఈయన నటించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఒక యువ నటుడు ఇలా ఆకస్మికంగా ఆత్మహత్యకు పాల్పడడం తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది. త్రినయని సీరియల్తో పాటు పలు సినిమాల్లో నటించారు చందు. 2015లో చందు శిల్ప అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య, 2 పిల్లలు ఉన్న చందు పవిత్ర జయరాంతో సహజీవనం చేస్తున్నాడు. ఈ ఆత్మహత్య తదనంతర అప్డేట్స్కి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, మీకు అందుతున్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఏమన్నారు? ప్రస్తుతం చందు లాస్ట్ తన స్నేహితుడితో చాట్ చేసినటువంటి విషయం అన్నది బయటకు వచ్చింది. తను తన స్నేహితుడికి ఒక మెసేజ్ పెట్టాడు. నేను వెళ్ళిపోతున్నానంటూ కూడా మొదటగా ఈ యొక్క మెసేజ్ పెట్టాడు. తన ఫ్రెండ్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అనేసి కూడా అతను చెప్పాడు. తర్వాత ఇక చాలు, ఈ జన్మ బట్టి ఎవరికి చెప్పకండి అనేసి కూడా అతను చందు మెసేజ్ పెట్టాడు. తర్వాత వద్దు అలా మాట్లాడుకు చందు, మనం కలిసి పని చేసాం, నాకు నువ్వు బాగా తెలుసు, నేను నిన్ను అందుకే పలకరిస్తున్నా పదే పదే అని తను ఫ్రెండ్ పెట్టాడు. తర్వాత నేను వెళ్ళిపోతేనే కరెక్ట్, లేదా నన్ను పిచ్చోడిని అయిపోయి, లేక నేను డ్రంకర్ అయిపోయి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాననేసి కూడా అతను మెసేజ్ పెట్టిన నేపథ్యం. వద్దు, మేమంతా లేమా, వద్దు అలా ఇంకోసారి మాట్లాడుకుంటూ కూడా తన స్నేహితుడు మెసేజ్ పెట్టి దానికి చందు నమస్తే అంటూ పెట్టడం జరిగింది. అయితే స్నేహితులు ఈ మెసేజ్ చూసిన తర్వాత వెంటనే అతను ఉన్నటువంటి ఇక్కడ అల్కాపూర్ కాలనీ ఉన్నటువంటి అపార్ట్మెంట్కి వెళ్ళారు. అపార్ట్మెంట్లోకి వెళ్ళి పదే తలుపు కొట్టారు. అక్కడ చూస్తే తీయకపోయేసరికి తర్వాత తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్తుంది. అప్పటికే తను విగతజీవిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. చాలా హృదయవిదారకమైనటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. కేవలం 7 రోజులు కూడా కాలేదు, 7 రోజులకు ముందు ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి కూడా అతను తప్పించుకున్నాడు. ఆ యాక్సిడెంట్లో తను ప్రియురాలుగా ఉన్నటువంటి పవిత్ర జయరాం అక్కడికక్కడే మృతి చెందినటువంటి నేపథ్యం కాబట్టి ఆ షాక్ నుంచి కూడా తను కోలుకోలేకపోయాడంటూ కూడా తన స్నేహితులు కానీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. పదే తను గుర్తు చేసుకుంటూ ఎక్కువగా ఏడుస్తుండేవాడు, చాలా డిప్రెషన్గా ఉండేటోడు, చాలా లోన్లీగా ఉండేటోడు అని కూడా వారు చెప్తున్నారు. స్నేహితులు పదే అతని వద్దకు వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించేవారు. అలాగే తనతో పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో త్రినయని సీరియల్ కానీ ఇతర సీరియల్ సినిమాలతో పనిచేసిన నటీనటులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరంతరం టచ్లోకి వెళ్ళారు. టచ్లోకి వెళ్ళినప్పుడు అతను కూడా తనతో మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ ఆయన కేవలం కొందరు మందితో మాత్రమే మాట్లాడడం జరిగింది. కానీ రోజు ఇన్స్టాగ్రామ్లో తనతో పవిత్రతో ఉన్నటువంటి అనుబంధం గురించి, వాళ్ళిద్దరూ గడిపినటువంటి క్షణాల గురించి
తను నిత్యము ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ వీడియోల రూపంలో పోస్ట్ రూపంలోనూ పెడుతూనే ఉండరు. ముఖ్యంగా ఆ పవిత్రకు సంబంధించిన విషయంలో తను లాస్ట్లో తనతో దిగినటువంటి ఆ ఫోటోని షేర్ చేస్తూ కన్నీరు మిన్నీరు వస్తూ తనతో ఫోటో రాశాడు. నాన్న నీతో దిగినటువంటి లాస్ట్ ఫోటో ఇదే అంటూ కూడా తను పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూసిన తర్వాత నటులందరూ కింద కామెంట్ సెక్షన్స్లో వారు కూడా చాలా బాధపడుతూ వాళ్ళు కామెంట్స్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి ప్రస్తుతం